హలో అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో ఇది మా డే 2 ఇన్ యూఎస్ఏ వ్లాగ్ అనమాట. డే 1 చూడకపోయి ఉంటే ప్లీజ్ గో టు మై ఛానల్ అండ్ అక్కడ నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను సో ఫార్. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ యూ కెన్ ఫాలో మై ఛానల్. సో నేను పొద్దున్నే రెడీ అయిపోయి అయితే కిందకు వచ్చేసాను. కిందకంటే ఎక్కడికో లేదు, మా హోటల్కి ఆపోజిటే కమ్యూనిటీ సెంటర్ ఉందన్నమాట. సో అబ్రాడ్లో లైక్ అమెరికా అండ్ కెనడాలో ఈచ్ ఏరియాకు ఒక కమ్యూనిటీ సెంటర్ అనేది ఉంటుంది కామన్గా. అక్కడ పార్క్ అని లైక్ ఏదైనా చిన్న చిన్న గేమ్స్ అని అన్నీ ఉంటాయన్నమాట. సో నేను అక్కడికే వచ్చా అండ్ ఎవ్రీవేర్ పూలు, సమ్మర్ కాబట్టి మంచి మంచి పూలు కనిపిస్తున్నాయి అండ్ సిట్అవుట్ ఏరియా కూడా చాలా క్యూట్ ఉండే. సో నేను ఇక్కడ చాలా ఫొటోస్ దిగాను అండ్ కొన్ని షార్ట్స్ కూడా చేశాను. అండ్ టు చెక్అవుట్ మై షార్ట్స్ అగైన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ. సో నేను రెడీ అయిపోయి హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇద్దరం రెడీ అయిపోయాగానే కిందకి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ హోటల్లో కాంప్లిమెంటరీ ఉండే అనమాట. కానీ మన బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు, మొత్తం ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే. సో పొటాటోస్, సాసేజ్, ఆమ్లెట్స్, తర్వాత పక్కన వాటి కోసం కెచప్, తర్వాత ఇవన్నీ వచ్చేసి కార్న్ ఫ్లేక్స్ అండ్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫ్లేక్స్, ఓట్స్ అనమాట. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, దెన్ బ్రెడ్ అండ్ టోస్టర్, దెన్ బేగల్స్, మఫిన్స్ ఉన్నాయి అండ్ కొన్ని జ్యూస్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, ఆరెంజ్, యాపిల్ లాగా. సో నేనైతే పర్టిక్యులర్గా బ్రెడ్ తీసుకున్నా టోస్ట్ చేసుకొని. దెన్ నాకు పీనట్ బటర్ అండ్ జామ్ పెట్టుకొని తినడం చాలా ఇష్టము. దీన్ని PB&J అని కూడా అంటారు. అండ్ ఇట్స్ హెల్దీ అండ్ ఇట్స్ యమ్మీ ఆల్సో. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మఫిన్ తీసుకున్నా, దెన్ పొటాటోస్ అండ్ ఆమ్లెట్స్ తీసుకున్నాం. ఎందుకంటే మిగతా అన్నీ మనం తినలేము, లైక్ ఆ సాసేజెస్ అవన్నీ మీట్ మనం తినం కాబట్టి. సో అవే తింటూ ఉండే అనమాట. అండ్ మాకైతే నచ్చింది బ్రేక్ఫాస్ట్. లైక్ అంతా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు మనకి. కానీ టేస్ట్ వైజ్ అయితే బాగుంది, మాకైతే నచ్చింది. లైక్ పొటాటోస్ క్రిస్పీగా ఉండే అండ్ ఆమ్లెట్స్ కూడా బాగుండే ఫ్లఫీగా. సో మా ఆయన ఆల్రెడీ ఇవాళ డే ప్లానింగ్లో బిజీ ఉన్నాడు. అండ్ నేనైతే యోగర్ట్ కూడా తింటున్నా. ఎంతమందికి యోగర్ట్ ఇష్టం చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. సో అవుట్ఫిట్ చేంజ్ అనమాట. అవుట్ఫిట్ చేంజ్ చేసి ఇంకా ఈ హోటల్ రూమ్కి బాయ్ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. సో ఇవాళ వెదర్ అయితే చాలా బాగుండే, క్లియర్ స్కైస్ అండ్ మంచిగా సమ్మరీ వైబ్స్ అయితే అనిపించాయి. సో వి స్టార్టెడ్ ఆఫ్. సో ఇదంతా డౌన్ టౌన్ ఆఫ్ ద సిటీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే యూఎస్ఏ మొత్తం కంట్రీ సైడ్ ఉండే మేము, ఇది ప్రాపర్ సిటీ అనమాట. అందుకే ఇక్కడ అన్ని బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసారు ఎంత క్యూట్గా అనిపించిందో మాకైతే. ఇట్లా అన్నీ సేమ్ కలర్, సేమ్ టైప్ ఆఫ్ ఇల్లులు కానీ డిఫరెంట్ కలర్స్, అట్లా చూస్తూ ఉంటే చాలా క్యూట్గా అనిపించింది, అందుకే రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ స్టాచ్యూస్ అవన్నీ కూడా ప్రాపర్గా బాగుండే అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ అండ్ చాలా బాగుండే. సో ఇదే అనమాట మనం వెళ్ళే ప్లేస్. సో ఈ ప్లేస్ పేరు ఫిప్స్ కన్జర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్ అనమాట. ఇది 1893లో పిట్స్బర్గ్ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్షన్ అని అంటారు. అండ్ ఇట్ వాజ్ గిఫ్టెడ్ బై ఫిలాంథ్రోపిస్ట్ హెన్రీ ఫిప్స్, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. సో ఇందులో ఒక 13 రూమ్ విక్టోరియన్ గ్లాస్ హౌస్ అయితే ఉంటుంది విత్ వేరియస్ ఫారెస్ట్ ఎగ్జిబిట్స్, ఫ్లవర్ షోస్ అండ్ వేరియస్ అవుట్డోర్ గార్డెన్స్. పర్ఫెక్ట్ ఫర్ ప్లాంట్ లవర్స్ అండ్ ఫోటోగ్రఫర్స్ అనమాట. అండ్ ఇట్స్ గ్లోబల్ లీడర్ ఇన్ సస్టైనబిలిటీ కూడా అండ్ వన్ ఆఫ్ ద గ్రీనెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ద వరల్డ్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ మనకి సీజనల్ డిస్ప్లేస్ కూడా ఉంటాయి, లైక్ సమ్మర్ షోస్ అని, బటర్ఫ్లై ఫారెస్ట్ అని, ఇంకా చాలా చాలా ఉంటాయి. నేను అవన్నీ రికార్డ్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఇది నేచర్ లవర్స్ కోసం అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేను ఇక్కడ టికెట్ ప్రైజింగ్ కూడా చూపించడానికి ట్రై చేశాను మీకు, మీరు కావాలంటే పాజ్ చేసి చూసుకోవచ్చు. సో ఓవరాల్ అయితే మెట్లు ఎక్కేసి పైకి అయితే వచ్చామన్నమాట. పైకి వచ్చాక డైరెక్ట్ మనకి టికెట్ స్కాన్ చేయగానే మనం లోపలికి అలౌ చేస్తారు. సో ఫస్ట్ ఎంట్రీయే ఇట్లా నాకు షాక్ అయ్యా, ఎందుకంటే ఎక్కడ తీసుకొస్తున్నాడో నాకైతే చెప్పలేదు మా హస్బెండ్. సడన్గా తెచ్చేసరికి కళ్ళు ఇట్లా ఫుల్గా ఇట్లా అనిపించింది అనమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ కెమెరాలో మనకు తెలిసినట్టు అంతా క్యాప్చర్ అవ్వదు. సో ఎంట్రన్స్లోనే మాకు చింపులుగా అనిపించాయి అనమాట. సో మా హస్బెండ్ని నేను చింపు అని పిలుస్తాను, దట్స్ లైక్ అవర్ ఇంటర్నల్ థింగ్. ఎందుకు వచ్చిందో నాకు గుర్తులేదు, కానీ నేను క్యూట్గా చింపు అని పిలుచుకుంటా. సో ఇక్కడ చింపువే ఉందన్నమాట ఎంట్రన్స్లో. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. అండ్ నేను సో డెఫినెట్గా ఫోటో దిగాలి కాబట్టి దిగాను అనమాట అక్కడే ఎంట్రన్స్లోనే. అండ్ అలా వెళ్తూ ఉంటే చాలా సైలెంట్గా, చాలా కళ్ళకి గ్రీనరీ అండ్ ఆల్ బాగా అనిపించింది. అండ్ ఇదంతా లైక్ మ్యాన్ మేడ్ కదా, కానీ వాళ్ళు ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసి పెట్టారంటే చాలా బాగుందన్నమాట. సో కీప్ వాచింగ్.
సో ఇది నెక్స్ట్ సెక్షన్ అనమాట. రాగానే నాకైతే ఈ పూలు కనిపించాయి. కనకంబరాలు అంటారు కదా, ఇవి జడలో పెట్టుకుంటారు చాలామంది. ఊర్లల్లో బాగా చూసేదాన్ని చిన్నప్పుడు నేను. సో మంచిగా అనిపించింది నాకు అవి చూడగానే. ఇక్కడ చాలా వరకు చెట్లుకి పూలు మన పూలే అనిపించాయి. నాకు పేర్లు సరిగ్గా తెలీదు, ఇదైతే తెలుసు. కానీ వేరేవి కూడా మనకు తెలిసిన పూలే ఉన్నాయి అనిపించింది అక్కడ. అండ్ వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడ నుంచో వరల్డ్లో ఉన్న చెట్లన్నీ తెచ్చి ఇక్కడ వాటికి టెంపరేచర్ అయినా ఏదైనా సూటబుల్గా చేసి పెంచుతారనమాట. అండ్ దాని అరేంజ్మెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. ఇక్కడ ఫ్లవర్స్ కాబట్టి థీమ్కి ఇట్లా ఫౌంటైన్స్ పెట్టారు. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చెప్పినట్టు 13 రూమ్స్ వరకు ఉంటాయి. అండ్ ఈచ్ రూమ్కి ఒక థీమ్ అనేది ఫాలో అయ్యారనమాట. సో ఇదంతా ఫ్లవర్సే ఉంటాయి మనకి. అండ్ ఇట్లా ఒక యానిమల్స్ని కూడా పెట్టారనమాట. అవి స్టఫ్ టాయ్స్ టైప్స్గానే ఉన్నాయి. దెన్ ఇక్కడ మనకు బంతిపూలు కూడా కనిపించాయి. సో క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు, మీకోసమే నేను తీసాను. అండ్ ఇదైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ పూలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే చాలా ఇట్లా ఎగ్జైట్ అవుతా అరుస్తూ ఉండే, ఎస్పెషలీ దీనికి. సో నేనైతే ఫర్ ఎ సెకండ్ నేను నిజంగానే అక్కడ అలిగేటర్స్ ఇట్లా క్రొకడైల్స్ ఉన్నాయా అనుకున్నా, అంత రియలిస్టిక్గా ఉందన్నమాట. అండ్ వీళ్ళు మెకానికల్గా టాయ్స్ మూవ్ అయ్యేలా కూడా పెట్టారు మీరు చూసినట్టయితే. సో పిల్లలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అందరు పిల్లలు ఇట్లా అరుస్తా ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అనమాట. మనకి చాలా బాగుంటుంది చూడ్డానికి. సో ఇన్ని చెట్లు ఇన్ని పూలు అన్నీ మెయింటైన్ చేయాలంటే కష్టం. సో ఇట్లా చాలామంది ఆ ఆకుల్ని కట్ చేస్తూ క్లీన్ చేస్తూ అయితే కనిపించారు. మేబీ మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటారేమో. అండ్ దే హ్యావ్ బీన్ మెయింటైనింగ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. చూసారు కదా, ఇది నెక్స్ట్ రూమ్ అనమాట. ఈ థీమ్ అయితే అసలు క్రేజీ ఉండే. ఇది మొత్తం ఇట్లా జంగల్ థీమ్ అనమాట. ఇదంతా ఆర్టిఫిషియలీ క్యూరేటెడే. సో ఎంత బాగా చేశారంటే అసలు రియలిస్టిక్గా అనిపించింది నాకైతే మొత్తము. అండ్ అక్కడ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరే తీస్తున్నాడు అనమాట. చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ ఒక్కటి. సో ఇది ఇంకొక రూమ్ అనమాట. ఇది ఏంటో ఇట్లా స్టాచ్యూస్లా ఉన్నాయి, స్కల్ప్చర్స్ టైప్స్. బాగుండే అనమాట. నాకు ఎందుకో ఇది చూడంగానే నరుడా సాంగ్ ఉంటుంది కదా రంబాది, అది గుర్తొచ్చింది. చాలా బాగుండే అనమాట అరేంజ్మెంట్స్. సో ఇది నాకు మళ్ళీ అలిగేటర్స్ చూడాలని అక్కడ ఆగాను నేను. అండ్ నెక్స్ట్ రూమ్ వచ్చేసి ఇదంతా సమ్మర్ డెజర్ట్ ప్లాంట్స్ అనమాట. క్యాక్టస్ అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ నాకు బాటనీలో ఇంటర్లో ఆన్సర్స్ ఉండే అనమాట. లైక్ రీప్రొడక్షన్ ఎట్లా అవుతుంది, లీవ్స్, క్యాక్టస్ అవన్నీ గుర్తొచ్చాయి నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఇవి రాళ్ళు అనుకునేరు, అవి కూడా చెట్లు అనమాట. చాలా పురాతనమైన చెట్లు అంట అవి. సో అది కూడా తీసాను మీకోసము. అండ్ ఒక సెక్షన్ అయితే అయిపోయింది. ఇది ఇంకో సెక్షన్ అనమాట. మనం లోపలికి వెళ్తున్నాం. సో ఇది అందరికీ, పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఎలిఫెంట్ జోన్ అనమాట. చాలా క్యూట్గా ఉండే. అండ్ చూస్తూ ఉండిపోయినా నేనైతే. అండ్ ఫొటోస్ అఫ్కోర్స్ తీసుకున్నా, ఎందుకంటే క్యూట్గా ఉండే చాలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్లే జోన్ లాగా కూడా పెట్టారు. అక్కడ అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టారు. అండ్ షాపింగ్ కార్ట్స్లా ఉన్నాయి. సో పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. అండ్ తీసుకెళ్ళవచ్చు కూడా. అండ్ ఈ కార్ట్లో కూడా ప్లాంటింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సీడ్స్ అవన్నీ ఇస్తారు పిల్లలకి ప్లాన్ చేసుకోవడానికి. అండ్ ఇది ఇంకొక జోన్ అనమాట, ట్రాపికల్ జోన్. ఇక్కడ మోస్ట్లీ ఆఫ్రికన్ అండ్ పనామా అనే ఒక ప్లేస్ నుంచి తెచ్చిన ట్రీస్ అండ్ ఫ్లవర్స్ అండ్ అన్నీ పెంచుతున్నారనమాట. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. ఇట్లా ఈ రాక్స్ ఇవన్నీ కూడా ఏవి న్యాచురల్ కాదు, వీళ్ళన్నీ ఇట్లా సెట్ చేశారు. కానీ చాలా బాగా చేశారు అనిపించింది. అంటే అంత నిజంగా రియల్గా ఫామ్ అయినట్టుగానే ఉన్నాయి. అండ్ అందరు కూడా ఇట్లా ప్రొఫెషనల్ DSLR కెమెరాస్ పట్టుకొని ఫొటోస్ తీస్తున్నారు, బికాజ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ చూడొచ్చు ఇక్కడ కూడా ఇవన్నీ కూడా చాలా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెంచిన చెట్లు అనమాట. అన్ని పేర్లు అయితే నాకు తెలీదు, కానీ ఇది కూడా చాలా బాగా అనిపించింది. లైక్ లోపలనే వాటర్ ఫాల్స్లా క్రియేట్ చేశారు. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది కూడా నేను చదువుకున్నా, ఆ ట్రీ ఎన్ని సర్కిల్స్ ఉన్నా అంత ఏజ్ ఉన్నట్టు అని అంటారు.
అండ్ ఈ ఎలిఫెంట్ చూడండి ఎంత న్యాచురల్గా ఆ ట్రంక్ నుంచి వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. అది చూసి మళ్ళీ రికార్డ్ చేశాను నేను. చాలా క్యూట్ ఉంది. ఒక మదర్ ఎలిఫెంట్, ఒక బేబీ ఎలిఫెంట్ అట్లా పెట్టారనమాట. ఇక్కడ చూసారుగా పిల్లలు అయితే పిచ్చెక్కిపోతారు అనమాట. నెక్స్ట్ ఈ జోన్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ పపాయ లీవ్స్ అన్నీ ఇండియా ఏషియా రిలేటెడ్ ఉందన్నమాట. అండ్ ఇదేమో మన మామిడి చెట్టు. సో మామిడికాయలు కూడా కనిపిస్తున్నాయి కదా, మంచిగా అనిపించింది. ఏదో ఇండియాకి ట్రాన్స్పోర్ట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇది కూడా బనానా లీవ్స్. అండ్ ఇక్కడ ఉన్న చెట్లు మ్యాక్స్ మన చెట్లే ఉన్నాయన్నమాట. పేర్లు అన్నీ నాకు అంత తెలీదు, నేను గుర్తుపట్టేవైతే గుర్తుపట్టా. ఇదేమో నిమ్మకాయల చెట్టు. నిమ్మకాయలు కూడా బాగున్నాయి, పెద్ద పెద్దగా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆరెంజెస్ ఎక్కడి నుంచో తెలీదు, స్వీట్ ఆరెంజ్ అని ఉంది దాని పేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై గార్డెన్ అనమాట. అందుకే ఈ ఒక్క ప్లేస్ ఓపెన్గా ఉంది, సో దట్ ద బీస్ అండ్ బర్డ్స్ ఆర్ ద బటర్ఫ్లైస్ కెన్ ఫ్లై. సో ఈ చెట్లన్నీ కూడా వాటి కోసమే పెంచుతున్నారనమాట. ఇక్కడ నేను జూమ్ చేయడానికి ట్రై చేసా. ఆ బీస్ అవన్నీ నెక్టర్ తాగుతున్నాయి, పూల నుంచి వచ్చే ఆ నెక్టర్ ఉంటుంది కదా, అది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఇక్కడ నేను సూపర్గా జూమ్ చేసా, అది మంచిగా మన కోసమే కూర్చుంది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉండే అంటే అంత బ్యూటిఫుల్గా ఉండే నేచర్. సో ఇలా కూడా ఒకటి వాళ్ళ స్ట్రక్చర్ అనేది పెట్టారు, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అక్కడ కూడా ఎక్కి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇలా చాలా క్యూట్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. సో ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ మన ఇంట్లో పెరిగే రోజెస్ కూడా ఉన్నాయి, సో అది కూడా చూస్తున్నా. సో ఒక మేజ్లా ఉందన్నమాట, వన్ ఆఫ్టర్ ది అదర్ మనం అట్లా పాస్ అవ్వకుంటూ వెళ్ళడమే, ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్, రూమ్స్ వెళ్తూ ఉండాలి. ఒక్కొక్క థీమ్ ఉంటుంది ఒక్కొక్క రూమ్కి. అండ్ ఇక్కడ కొంచెం ఫన్ కూడా చేస్తూ ఉండే మేము. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, మ్యూజిక్ వస్తుండే అనమాట ఈ బార్క్ మీద. సో ఇంకొక థీమ్ అనమాట ఇది. ఇక్కడ మంచిగా దీన్ని ఒక దాన్ని పెట్టారు, దీని పేరు హిప్పోపొటమస్. అండ్ ఇదైతే ద మోస్ట్ బ్యూటిఫుల్ అనిపించింది. నిజంగా కెమెరాలో నిజంగా అంత బాగా క్యాప్చర్ అవ్వవు, కొన్ని అయితే కళ్ళతోనే బాగుంటాయి, కానీ నేను మ్యాక్స్ ఎంత చూపించగలుగుతానో అంత చూపించాను. ఇవన్నీ కూడా చెట్లు అనమాట, వాటి బాడీని అవన్నీ అలా ఎలా పెంచారు, అట్లా ఎట్లా కట్ చేశారో నాకు అయితే అర్థం కాలేదు, కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే పెట్టారు. సో మొత్తం చెట్లు ప్రేమ ఉన్న వాళ్ళకే నచ్చుతుందని చెప్పలేము, చూడడానికి మాత్రం చాలా బాగుండే. లైక్ మొత్తము మనకి చెట్ల మీద ప్రేమ ఉన్నా లేకున్నా యూతో డెఫినెట్లీ విల్ ఎంజాయ్ వెళ్తే మాత్రం. అండ్ ఇక్కడ క్యూట్ అనిపించింది, ఇదేదో స్టిక్ ఫిగర్స్లా పెట్టారు. అండ్ నెక్స్ట్ జోన్కి మనం ప్రొసీడ్ అవుతున్నాం. నెక్స్ట్ జోన్ వచ్చేసి బటర్ఫ్లైస్ కూడా ఉండే అనమాట ఒక పాయింట్ ఆఫ్ సెక్షన్ దగ్గర. సో ఇదే అది. సో నేను ఆ బటర్ఫ్లైని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అది కనిపించట్లేదు అనమాట. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. సో ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్ అనమాట, అవి ఓపెన్గా ఉన్నాయి అండ్ ఎవరు కూడా ముట్టుకోవద్దని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీబడి వాజ్ ఫాలోయింగ్ దట్. సో అవి మంచిగా ఫ్రీగా అట్లా తిరుగుతున్నాయి. ఇదైతే మన కోసమే వచ్చి కూర్చుంది. సో ఇక్కడ అన్నీ ఇట్లా ఎవ్రీ ఇయర్ థీమ్స్ చేస్తారంట, సెలబ్రేట్ చేస్తారంట. సో నాకైతే బొటానికల్ గార్డెన్ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది, వర్త్ ఎవ్రీ పెన్నీ కూడా అనిపించింది. సో బయటకైతే వచ్చేసాము, బయట నుంచి కూడా మంచి ప్యాలెస్ ఫీల్ ఉంది దాని మొత్తానికి. సో వెల్ మెయింటైన్ అండ్ వెరీ నైస్ అనమాట. అండ్ నెక్స్ట్ మేము డౌన్ టౌన్ అలా స్లైడ్గా చూసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 12:31. అండ్ మేము ఇట్లా ఐస్ బాక్స్ తీసుకెళ్ళాము ఇంటి నుంచే, అండ్ అందులో మేము డ్రింక్స్ పెట్టుకున్నాము. అండ్ ఇది మా స్నాక్స్ ప్యాకెట్ అనమాట. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి ఏం పని ఉండదు కాబట్టి ఇంకా అయిపోయింది కదా ట్రిప్, ఎగ్జైట్మెంట్ కూడా ఏం లేదు. సో తింటా కూర్చున్నా నేనైతే. సో ఫస్ట్ కోక్ అయితే తాగాము, ఎందుకంటే అప్పటికి ఎండ టూ మచ్ ఉండే. సో మేము జూ అవన్నీ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు. సో ఇంకా మనం స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ చిప్స్ వేసాను, తర్వాత వ్యూ చూసుకుంటా మంచిగా కోక్ వేసుకుంటా చిప్స్ తిన్నాను మంచిగా. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి నూడిల్స్ కూడా తిన్నాను. ఇండియా. సో పాపం మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే నేనైతే మొత్తం సీట్ వెనక్కేసుకొని 1 hour అయితే స్లీప్ వేసాను. అండ్ స్లీప్ వేసేలోగా మధ్యలో ఒక దగ్గర చూస్తే ఇంత మంచి బ్యూటిఫుల్ స్పాట్ అని అయితే మాకు కనిపించింది. సో స్టాప్ చేసాం మేము అక్కడ ఊరికే ఏంటా అని చూడడానికి. సో యా, సో నేను ఇంకా లోపలికి అయితే వెళ్తున్నా బీచ్ దగ్గరికి. ఇది బార్సిలోనా హార్బర్ ఇన్ బఫెలో స్టేట్ అనమాట. సో మనం కెనడాకి బార్డర్ ముందు వచ్చే స్టేటే బఫెలో. సో చాలా బ్యూటిఫుల్ ఉండే అలలు, సౌండ్ అండ్ ఆల్.
సో మీకు ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, రివీలింగ్ ఇన్ 3, 2, 1. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ న్యాచురల్ వాటర్ ఫాల్స్ ఉందన్నమాట బీచ్ దగ్గర. చాలా బ్యూటిఫుల్గా ఉండే ఇది కూడా. కొంతసేపు అయితే అలా మంచిగా నేను అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని కొంచెం అన్నీ చూసేసి వచ్చాను. మహేష్ బాబు పాట తీసాయి, రామ్ చరణ్ పాట తీసాయి. ఉన్నాయి పెట్టది పెట్టు నా పాట పెట్టది పాట. ఇది పాట అంటే వాడు హీరో అంట. సో నేను కార్తీ ఫ్యాన్ అనమాట. అండ్ బీచ్ దగ్గర నేను ఇవన్నీ ఏరుకొని వచ్చా, ఎందుకో మంచిగా అనిపించినాయి, చాలా సాఫ్ట్గా న్యాచురల్ ఫామ్ రాక్స్ కాబట్టి. సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. నేను ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వలేదు, లైక్ ఇండియా అంటే హోమ్ కదా, కానీ ఎట్ దిస్ పాయింట్ కెనడా కూడా హోమ్ ఫీల్ వచ్చేసింది. ఈ పాయింట్లోనే ఎక్కువ రియలైజ్ అయ్యా. సో కార్ వాష్ చేయించుకున్నాం. సో కార్ వాష్ ఆటోమేటిక్గా అవుద్ది. అండ్ ఇంటికి వచ్చాం. సో ఫుల్ హ్యాపీ ఉండే మేము ఇంటికి వచ్చేసాక. అండ్ యా, ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న హాయ్ ఎక్కడ దొరకదు కదా. సో నేను ఇంటికి రాగానే అన్నీ సర్దేసుకునే రకము, ఆల్రెడీ వాషింగ్ కూడా వేసేసా. అన్ని పనులు చేసుకొని అప్పుడు రిలాక్స్ అవుతాను అనమాట. నేను ఏం అసలు లేజీగా ఉండడానికి ప్రిఫర్ చేయ. సో రైట్ నౌ I'll just wash my face and that would be the end of our US trip. So please do like, share and subscribe.